ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్కౌంటర్లో మృతి చెందిన మల్లయ్య మృతదేహాన్ని నేడు స్వస్థలం తీసుకెళ్లనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. కోర్టు ఆదేశాలతో మధు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పచెప్పనున్నారు పోలీసులు. అయితే ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, పోలీసులే పట్టుకుని కాల్చి చంపారని భార్య మీనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్పై దర్యాప్తు చేసిన న్యాయస్థానం పలు ఆంక్షలు విధించింది. కోర్టు ఆదేశాల మేరకు 4 రోజులుగా ఏడూరు నాగారం మార్చిరిలోని మధు మృతదేహం ఉంచారు. మరోవైపు మావోయిస్టుల వారోత్సవాల వేళ భద్రతా దళాలు కూంబింగ్ ముమ్మరం చేశాయి. అడవిలో నిఘా పెంచాయి. దీంతో ఏఓబీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ऊपर मत देखो, कैमरा के ऊपर, कैमरा का ना देखो. మావోయిస్టుల వారోత్సవాల వేళ భద్రతా దళాలు కూంబింగ్ ని మరింత ముమ్మరం చేశాయి. అడవిలో నిఘాను పెంచారు. దీంతో ఏఓబీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ములుగు జిల్లా ఏజెన్సీ మొత్తం వణికిపోతుంది. వరుస ఘటనలతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతం మొత్తం పూర్తిగా భయాందోళన మధ్య జీవనాన్ని వెల్లదీయాల్సినటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే పీపుల్స్ వారోత్సవాలు ఒకవైపు నడుస్తుంటే మరొక వైపు మొన్న జరిగినటువంటి చలపాకలో జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో అది బూటక్ ఎన్కౌంటర్. దళాన్ని చలపాకకు వచ్చినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఒక ద్రోహి ద్వారా సమాచారం తెలుసుకొని వాళ్ళకి తిండిలో మత్తు పదార్థాలు పెట్టిన తర్వాత నిద్రలో ఉన్నటువంటి దళ సభ్యులని, 2 కీలకమైన వ్యక్తులు ఉన్నటువంటి దళ సభ్యులని పట్టుకొని మిగిలిన వాళ్ళందరూ కూడా చిత్రహింసలు పెట్టిన తర్వాత వాళ్ళని కాల్చివేశారంటూ దీనికి నిరసనగా 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర బంద్ పాటించాలంటూ జగన్ మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ లేఖ విడుదల చేయడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఏ సంఘటన జరగబోతున్నాయో, ఎన్కౌంటర్ ప్రతీకార ఏమన్నా తీసుకోబోతున్నారా, ప్రతీకారం తీర్చుకోవడానికి ఏదన్నా స్కెచ్ చేశారా అనే ఒకవైపు పోలీసులకు సంబంధించినటువంటి పోలీసులు కూంబింగ్ మరింత పెంచడం, అక్కడ దళంతో పాటుగా మరి 12 మంది పైగానే ఉన్నారు. 7గురే కాదు, ఇంకొక 5గురు తప్పించుకున్నారు. వాళ్ళ కోసం మా బలగాలు వెతుకుతున్నాయి. వాళ్ళు లొంగిపోవాలి, తప్పించుకున్న వాళ్ళందరూ కూడా లొంగిపోవాల్సిన అవసరం ఉందంటూ ఎస్పీ ప్రకటన చేసిన నేపథ్యంలో ఇంకా ఒకవైపు పోలీసు బలగాలు వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేస్తూనే ఉన్నాయి. గ్రహౌండ్ దళాలు జల్లెడ పడుతున్న నేపథ్యంలో భయాందోళన మధ్య వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తండావాసులు కానీ లేకపోతే గిరిజన గూడాలు కానీ గుత్తికోయ గూడాల్లో మొత్తం భయాందోళన మధ్య జీవనం వెల్లదీయాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మావోయిస్టులకు సంబంధించినటువంటి డెడ్ బాడీ ఇప్పటికీ తీసుకెళ్లలేదు. పెద్దపల్లికి సంబంధించినటువంటి మధుకు సంబంధించినటువంటి డెడ్ బాడీని ఈరోజు అప్పచెప్పాలంటూ పోలీసులకు హైకోర్టు సూచన చేసిన నేపథ్యంలో ఈరోజు ఆ మధు మృతదేహాన్ని ఆయన భార్య తీసుకోబోతున్నారు మీనా. ఈరోజు మధ్యాహ్నం తీసుకెళ్లి ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్కు సంబంధించిన వ్యక్తులు కావడం వల్ల వాళ్ళ డెడ్ బాడీలన్నింటినీ పోస్ట్ మార్టం అయిన తెల్లారి తీసుకెళ్లిపోయారు. కుటుంబ సభ్యులందరూ తీసుకెళ్లి వాళ్ళ అంత్యక్రియలు చేశారు. కానీ ఈ ఎన్కౌంటర్ మీద అనుమానాలు ఉన్నాయంటూ బంధుమిత్రుల కమిటీ మొదటి నుంచి ఆరోపణ చేసింది. ఎవరైతే మధు భార్య మీనా ఉన్నారో ఆవిడ కోర్టుకెళ్లి వాళ్ళకి విషప్రయోగం చేసిన తర్వాత హత్య చేశారనే విషయాన్ని హైకోర్టులో పిల్ దాఖలు చేయడం వల్ల రీపోస్ట్ మార్టం చేయాలి అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు అలాగే హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం పోలీసులు పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి చేశారు. కాబట్టి రీపోస్ట్ మార్టం చేయాల్సినటువంటి అవసరం పెద్దగా లేదంటూ ప్రభుత్వ న్యాయవాది వాదించిన నేపథ్యంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ గా నిర్ణయం తీసుకున్నాం. ఈ లోపైతే ఆ డెడ్ బాడీలని తమ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలంటూ కోర్టు నుంచి ఇచ్చిన ఆదేశాల మేరకు కొద్దిసేపట్లో మధుకు సంబంధించినటువంటి డెడ్ బాడీని కూడా తీసుకోబోతున్నారు. ఎలాంటి పరిణామాలు ఉంటాయనే ఒక టెన్షన్ వాతావరణం అయితే ములుగు ఏజెన్సీ ప్రాంతంలో కనిపిస్తుంది. వాజిద్ తరుణ్ కుమార్, వరంగల్.